శంకర్ ఆల్ ఇండియా #1 డైరెక్టర్ కదా. ఎంతమంది ప్రొడ్యూసర్లకు పనిచేశాడు, వాళ్ళల్లో వాళ్ళు ఎవరు బాగున్నారు, ఎవరు బతికి బట్టగట్టారు. ఆ శంకర్తో కొన్ని బ్యానర్లే ఎగిరిపోయినాయి అమ్మ. అట్లా హూ ఎవర్ టచెస్ శంకర్ లేటెస్ట్. రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఒక హిట్ రాగానే 10 మంది ప్రొడ్యూసర్లు వెళ్తారు. ఒక హీరోకి ఒక హిట్ రాగానే 10 మంది బాబు. ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి భారీ బడ్జెట్ చిత్రాలతో పాటుగా మల్టీ స్టారర్ చిత్రాలు, పాన్ ఇండియా చిత్రాలు, పాన్ వరల్డ్ చిత్రాలు అనేవి వస్తున్నాయి. ఒక్కొక్కటి 600 కోట్లు, 700 కోట్లు, 1000 కోట్లతో నిర్మిస్తున్నటువంటి చిత్రాలు, ఆ తర్వాత వస్తున్నటువంటి కలెక్షన్లు, ఇవి ఇంతకాలం భారీగా సాగడంతో దీని మీద డిపెండ్ అయి ఉన్నటువంటి ఫ్యామిలీలు కూడా ఎక్కువ కాలం బతుకుతున్నాయి కదా ఏ సినిమా ఆధారంగా. అలా నుంచోవాలి. హీరో వస్తుంటే ప్రొడ్యూసర్ నిలబడాలి. పెద్ద హీరోలు, పెద్ద టెక్నీషియన్స్, పెద్ద ఆర్టిస్టులు, వాళ్ళకి ఒక టైమింగ్ లేదు, ఒక పాడు లేదు, ఒక ఇది లేదు, ఏమి లేదు. వస్తారు, క్యారవాన్లో కూర్చుంటారు. వాళ్ళ ఆ రోజు సీన్ ఏంటో తెలియదు, ఆ డైలాగ్ ఏంటో తెలియదు. అది బలుపు. ఇప్పుడు ఈ పెనాల్టీలు ఇవన్నిటితో పాటుగా ఒక భారీ బడ్జెట్ సినిమా, మీరు చెప్పినట్టుగా ఒక హీరో ఒక డైరెక్టర్ కలిసి ప్రొడ్యూసర్ని చూసుకొని వాళ్ళతో తీయించారు. బట్ అక్కడ లాస్ అనేది వచ్చింది. ఎవరిని లయబుల్ చేస్తారు? మిమ్మల్ని నమ్ముకొని మీరు పెట్టుకున్నటువంటి ప్రొడ్యూసర్ తీసిన సినిమా నష్టపోయింది కాబట్టి ఫస్ట్ పర్సన్ టు బ్లేమ్ ఈస్ ప్రొడ్యూసర్. నీ దగ్గర ఏదీ రిటర్న్ లేకుండా 100 కోట్లు 1000 కోట్లు ఎవడో కార్పొరేట్ కంపెనీ వాడు వన్ ఫైన్ మార్నింగ్ వాడు యూటర్న్ తీసుకోవచ్చు. బట్ మనం ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాం. ఇక్కడ అప్పు చేసో ఆస్తులు తాకట్టు పెట్టో మనం సినిమా తీస్తున్నాం. ఆ ప్రొడ్యూసరు డైరెక్టరు హీరో నాకు ఇంత బడ్జెట్లో సినిమా తీస్తున్నప్పుడు లైకా వాళ్ళకి నేను చెప్పింది అదే. అంతకుముందు ఒక కంప్లైంట్ వస్తే మీరు రిటర్న్గా లేనప్పుడు కంప్లైంట్ లేదండి మేము తీసుకోలేము అంటేనే శంకర్తో రిటర్న్ అగ్రిమెంట్ చేశారు. చేసిన తర్వాత కూడా అది ఆన్ రావాల. అప్పుడు మా దగ్గర కంప్లైంట్ వచ్చింది. మీరి పనిచేసే వాళ్ళని ఆ తర్వాత ఇక కంప్లీట్గా లేదు. ఎందుకంటే 250 కోట్లు ఇన్వాల్వ్ అయినాక ప్రొడ్యూసర్ ఎక్కడ పోతాడు? ఆ శంకర్ ఇప్పుడు వరకునమ్మా ఏ ప్రొడ్యూసర్ బాగుపడ్డాడో చూపండి. ఆల్ ఇండియా #1 డైరెక్టర్ కదా. ఎంతమంది ప్రొడ్యూసర్లకు పనిచేశాడు, వాళ్ళల్లో వాళ్ళు ఎవరు బాగున్నారు, ఎవరు బతికి బట్టగట్టారు. ఇంక్లూడింగ్ ఏవిఎం. శంకర్తో సినిమా తీసి నష్టపోయి వాళ్ళు ప్రొడక్షనే వద్దు బాబు అని ఆగిపోయారు. వాళ్ళ చేతిలో స్టూడియో ఉంది, రికార్డింగ్ థియేటర్లు ఉన్నాయి, XYZ అన్నీ ఉన్నాయి. అటువంటి వాళ్ళు సినిమాలు తీయటం మానేసి టీవీ సీరియల్స్కి, షార్ట్ ఫిలిమ్స్కి వెళ్ళిపోయారు. సేమ్ శివాజీ సినిమా మూలంగా ఆ శంకర్తో కొన్ని బ్యానర్లే ఎగిరిపోయినాయి అమ్మ. ఆస్కార్ రవిచంద్రన్ పెద్ద డిస్ట్రిబ్యూటరు ఐ అనే సినిమాతో జెండా ఎత్తేసాడు. ఏఎం రత్నం. అట్లా హూ ఎవర్ టచెస్ శంకర్ చెప్పండి, ఎవరు హ్యాపీగా ఉన్నారు? లేటెస్ట్ లైకా. ఇప్పుడు వాళ్ళ ఇండియన్ 2 అయిపోయింది, 3 తీస్తారంట. ఎక్కడింది వాళ్ళు డబ్బులు ఇవి? వాళ్ళంటే లండన్ నుంచి తెస్తున్నారమ్మా. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకున్నారు? 600 కోట్లు, 1000 కోట్లు, 800 కోట్లు. అదేనమ్మా, లండన్ నుంచే వస్తున్నాయి లైకాకి. వాళ్ళు సినిమా ప్యాషన్ అమ్మా. పాపం సుభాస్కర్ అన్న ఆయన 1500 కోట్లు FDI పర్మిషన్ తీసుకుని ఇండియాలో డబ్ చేస్తున్నాడు, సినిమాలు తీస్తున్నాడు. ఇప్పుడు నాకు తెలిసి మధ్యలో ఆ మణిరత్నం సినిమాల్లో మాత్రం సంపాదించారు. ఒక 200-300 కోట్లు సంపాదించారు. PS పొన్నియిన్ సెల్వం. మిగతా అన్ని సినిమాలు వాళ్ళకి లాసేనమ్మా. నెట్గా యాజ్ ఆన్ టుడే నాకు తెలిసి మినిమం వాళ్ళకి 500-600 కోట్లు లాస్ ఉన్నట్టు. మిగతా వాళ్ళకి ఎలా వస్తున్నాయి డబ్బులు? మరి మిగతా వాళ్ళు నష్టం చెప్పలేమమ్మా. ఇప్పుడు చెప్తున్న లెక్కలన్నీ సరైనవే అంటారా? మిగతా వాళ్ళందరూ నేను చెప్తున్నానమ్మా, ప్రొడ్యూసర్లు ఇల్లు అమ్ముకున్నారు, హీరోలు ఇల్లు కొనుక్కుంటారు. అయితే ఇప్పుడు 200 కోట్లు పెట్టారు, 300 కోట్లు పెట్టారు, దీనికి 600 కోట్లు 700 కోట్లు వచ్చాయన్నారు. ఈ 2 లెక్కలు సరైనవే అంటారా మీరు? 600 కోట్లు అదే బలుపు అంటాను నేను. గ్రాస్ అమ్మ, 600 కోట్లు గ్రాసు. విజయబాబు రెడ్డి గారు లెక్క చెప్పాను కదమ్మా. మన కాఫీ డబ్బులు మనకు రావాలంటే అక్కడ 4 టికెట్లు తగ్గాలన్నాను. 600లో మనకి ఎంత డబ్బు వస్తుంది? 600 కరెక్ట్ చేసిందమ్మా. దానిలో GST పోవాలి,
థియేటర్ ట్యాక్స్ పోవాలి, డిస్ట్రిబ్యూటర్ షేర్ పోవాలి, తర్వాత థియేటర్ రెంట్ పోవాలి, ఆఖరికి డిస్ట్రిబ్యూటర్ కమిషన్ పోవాలి, ఆ తర్వాత ప్రొడ్యూసర్ షేర్ వస్తుంది. 600 కోట్లలో మన చేతికి వచ్చేది ఎంత? మనం పెట్టేది 600 పెడుతున్నాం. ఇప్పుడు బిజినెస్ ఒక రకంగా పెద్ద సినిమాలకి బిజినెస్ గ్యారంటీ ఉందనుకున్నాం. ఏది పాన్ ఇండియా అని పెట్టి ఓటీటీలు శాటిలైట్లు ఇప్పుడు వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారమ్మా. కమిట్మెంట్లే ఆనర్ చేయట్లా. పెద్ద అవేర్నెస్ నేను ఇప్పుడు ప్రొడ్యూసర్లు చెప్తున్నాను. ఓటీటీ కంపెనీలు కమిట్మెంట్ ఆనర్ చేయట్లా. ఒక పేమెంట్ ఇస్తారు, అగ్రిమెంట్ చేస్తారు, దానిలో క్లాజ్ పెడతారు, మీ పిక్చర్ ఈ రేంజ్లో సక్సెస్ అయితే అగ్రిమెంట్ ఆనరు, లేకపోతే లేదు. ఫైనల్ పేమెంట్ ఆపేస్తున్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్లాప్ అయితే ఎవరు. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్టింగ్లో అడిగిన క్వశ్చన్కి అంటే ఒక పాజా లేకుంటే కామా పెట్టారా ఏంటి అన్నదానికి ఇవన్నీ రీజన్స్ అయితే వచ్చాయి. అయితే కెన్ బి ఎక్స్పెక్ట్ కాట్రగడ్డ ప్రసాద్ గారి దగ్గర నుంచి ఒక మూవీ ఏదైనా ఉండే ఛాన్స్ ఉందా? ఎందుకంటే 10 ఏళ్ళు అవుతుంది తెలుగులో తీసి మీరు. అవునమ్మా, 15 ఏళ్ళు అయిందమ్మా. మీరు రిటైర్ అయినట్టేనా అని. కాదండి, ఇండస్ట్రీ నుంచి రిటైర్ అవ్వలేదు. టిల్ టుడే ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు సర్వ్ ఇండస్ట్రీ. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో సర్వీస్ చేస్తున్నాను. వచ్చే కొత్త ప్రొడ్యూసర్లు డైరెక్టర్లకి సలహాలు చెప్తా, నిర్మాతల ప్రాబ్లం తీరుస్తా చేస్తున్నాను. నేను అట్లాంటి నిర్మాతలకే నేను సలహాలు చెప్తూ నేను తెలిసి గోతులో దిగడం. నాకు సేఫ్ ప్రాజెక్ట్ అని తోసినప్పుడు 100 రూపాయలు మిగులుతుందనే ప్రాజెక్టు కనీసం 5 రూపాయలు మిగులుతుందన్నా నేను సినిమా తీస్తా. నేను హై బడ్జెట్ సినిమా తీను. నాకు కథ నచ్చాలి. నాకు కథ నచ్చిన తర్వాత నా హీరోకి నచ్చాలి, బడ్జెట్ నచ్చాలి. నాకు అనుకూలంగా సినిమా ఉంటే సినిమా తీస్తా, లేకపోతే నేను సినిమా తీయలేను. వాళ్ళు నా పిల్లలే నాకు అడ్డం పడతారు సినిమా తీయాలంటే. నేను 36 సినిమాలు తీసిన తర్వాత నా ఒంట్లో నరాల సినిమాయే కదా. అందుకనే నేను సినిమా ఇండస్ట్రీలోనే బతుకుతున్నా, సినిమా ఇండస్ట్రీలోనే సర్వీస్ చేస్తున్నా. నేను ఇంతకు మించి బయట ప్రపంచంలో నేను బతకలేను. నేను రిటైర్ అయ్యానంటే కారణం నేను వాళ్ళన్న జనరేషన్తో ఇమడలేక. అయితే హై బడ్జెట్ పాన్ ఇండియాలు మల్టీ స్టారర్లు ఇవి కాకుండా మనం మాట్లాడుకున్నట్టుగా లో బడ్జెట్ లేకుంటే చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము, లేకుంటే కొత్తగా వచ్చినటువంటి డైరెక్టర్లను ఎంకరేజ్ చేద్దాము, ఈ కాన్సెప్ట్తో అయినా మీరు. ఆ కాన్సెప్ట్తో నేను చేసే రోజులమ్మా ఇప్పుడు లేదా? ఇప్పుడు లేదు, అసలు లేదు, కొనేవాళ్ళు లేడమ్మా. ఇప్పుడు ఒక్కొక్క లాంగ్వేజ్లో 200 ఫస్ట్ కాపీలు ఉన్నాయమ్మా. ఆల్ ఇండియా 1000 ఫస్ట్ కాపీలు అన్రిలీజ్డ్ ఫిలిమ్స్. హిందీలో 200, తెలుగులో 200. ల్యాబుల్లో అడగండి మీరు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ 1000 సినిమాలు మినిమం రిలీజ్ అవ్వకుండా లైట్ చూడకుండా ఉన్నాయి. 36 సినిమాలు తీసినటువంటి ప్రొడ్యూసర్లో ఆల్మోస్ట్ మెజారిటీ 90% కదా సూపర్ హిట్లు, 80% సూపర్ హిట్లు తీసినటువంటి ప్రొడ్యూసర్ తీసిన సినిమా అనేది కూడా లేదా? ఇప్పుడు ఒకవేళ మీరు సినిమా తీశారు అంటే ఆ కాన్ఫిడెన్స్ ఉండట్లేదా? రాదా? ఉందమ్మా. నేను ఏం తీస్తానో కంట్రోల్. ఇప్పుడు నేను కాదమ్మా, అది కాదమ్మా కవిత, ఒకటే పాయింట్. నేను ఒక హీరో దగ్గరికి వెళ్తే అన్నదమ్ముల్లాగా ఉండాలి. ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్తే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నా తమ్ముడు నాకు ఒక సినిమా చేసి పెడుతున్నాడు అన్నట్టు ఉండాలి. సుమన్తో నేను అట్లా ట్రావెల్ అయ్యా. వాళ్ళ జనరేషన్తో నేను అట్లా ట్రావెల్ అవ్వలేను. కారణం ఏంటంటే సార్ 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 అని బాబు నాకు వద్దమ్మా. నేను డబ్బులు పెడతా, నేను సినిమా తీస్తా, నేను ఎందుకు అది అడుక్కోవాలి? సినిమా తీయకపోతే నన్ను ఎవడం కొట్టాడా? సినిమా నా మాట నెగ్గినంతకాలం దుక్కిపాటి మధుసూదనరావు గారి నుంచి, ఏవిఎం దగ్గర నుంచి, జెమినీ దగ్గర నుంచి, విజయవాహిని దగ్గర నుంచి వాళ్ళ మాటలు నెగ్గినంతకాలమే వాళ్ళు సినిమాలు తీశారు. వాళ్ళందరూ ఎందుకు సినిమాలు తీయట్లా? వాళ్ళు సోకాళ్ళు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు తెలుగులో కూడా ఉన్నారుగా, వాళ్ళు ఎందుకు సినిమాలు తీయట్లా? ప్రస్తుత ట్రెండ్లో ఇమ్మడలేక. వాడు తీసే ప్రొడ్యూసర్ల కంటే సినిమాలు తీయలేని పెద్ద ప్రొడ్యూసర్ కౌన్సిల్లో 4,000 మంది మెంబర్లు ఉన్నారు. దానిలో 400 మంది మినిమం ఎనర్జెటిక్, ఒక సినిమా సబ్జెక్టు, మంచి చెడు అన్నీ తెలిసిన వాళ్ళు, సినిమా ఎలా తీయాలి, ఎంతలో తీయాలి అనే నాలెడ్జ్ ఉన్న ప్రొడ్యూసర్లు కనీసం 100 మంది ఉంటారు. ఆ 100 మందే సినిమాలు తీయట్లేదమ్మా. కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త వాళ్ళు వెళ్ళిపోతున్నారు.
కొత్త బ్లడ్ వచ్చి కొత్త రక్తం వచ్చి పాత రక్తాన్ని తోసుకెళ్ళిపోయి ఇండస్ట్రీ నడుస్తుంది. రెగ్యులర్ ప్రొడ్యూసర్ రెండో సినిమా అనౌన్స్ చేసిన ప్రొడ్యూసర్ చెప్పమ్మా ఈ లాస్ట్ ఇయర్ కాటగట్ ప్రసాద్ వదిలే 15 ఏళ్ళ నాడు సినిమా తీశాడు. లాస్ట్ ఇయర్ సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఇయర్లో ఎవరు తీస్తున్నారు చెప్పండి. అంటే హీరోలు కాంపౌండ్లో ఉన్న బ్యానర్లు కాకుండా రెగ్యులర్ ఒక 5-6 ప్రొడ్యూసర్లు లైక్ దిల్ రాజు, అశ్విని దత్ గారు, అట్లా ఒక 5-6 ఉన్నారు, దానయ్య, అట్లా మన సితారా ఎంటర్టైన్మెంట్, ఇట్లా కొన్ని బ్యానర్లు ఒక 5-6 ఉన్నాయి. వాళ్ళు కాకుండా హీరోలు కాంపౌండ్లో ఉన్నవాళ్ళు కూడా హీరోలతో సినిమాలు తీయట్లా. అరవింద్ గారు సినిమా తీయలేక, సురేష్ బాబు సినిమా తీయలేక వాళ్ళు ఏమన్నా లేరమ్మా. వాళ్ళు ఇప్పుడు నేను హీరో దగ్గరికి వెళ్తే నా తమ్ముళ్ళలాగా ఉండాలి కానీ నాకు శత్రువులాగా ఉండకూడదు. ఇవాళ నాకు హీరో తమ్ముడు, రేపొద్దునే లొకేషన్లో నన్ను ఒక 8 చూసినట్టు చూస్తాడు. అసలు ప్రొడ్యూసర్ లొకేషన్ వస్తే హీరోకి 3 రాదమ్మా, యాక్ట్ చేయలేడు. డైరెక్టర్కి 3 రాదు, సినిమా షార్ట్ తీయలేడు. మరి రామానాయుడు గారు ట్రాలీ ఎట్టా తోసాడో నేను చూశాను, క్రేన్ ఎట్టా ఆపరేట్ చేశారో నేను చూశాను, నేను అట్టాగే చేశా. ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారంటారా? ప్రొడ్యూసర్ వస్తే యాక్సెప్ట్ చేయకపోవడం అనేది, యాక్సెప్ట్ చేస్తారో చేయరో అనేది నేను సెకండరీ అమ్మా. అసలు వారు ప్రొడ్యూసర్ లొకేషన్ వెళ్ళినాడు ఎంతమంది చెప్పమ్మా? నేను చెప్పిన 5-6 పేర్లు కాకుండా నా డబ్బు ఇచ్చి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కి డబ్బులు ఇచ్చి పంపించి సినిమా తీసుకురమ్మంటున్నా. మీరు ఇంట్లో కూర్చోండి సార్, ఆఫీసులో కూర్చోండి సార్, మీకు నేను ఫస్ట్ కాపీ చూపిస్తానంటాడు. ఏంటి చూపించేది? ఫస్ట్ కాపీ తీసిన తర్వాత అప్పటికే మనం మునగాల్సిన లెవెల్లో మునిగాం. ఇక ఈ సినిమా నుంచి ఎట్టా కూడా బయటపడితే చాలు అనుకుంటాం. నాకు నచ్చదు, తెలిసి నాకు ఈ సినిమా ఫ్లాప్ అని తెలుసు, అయినా సరే నేను రిలీజ్ చేసి తీరాలి, డిస్ట్రిబ్యూటర్లకి మాయ కబుర్లు చెప్పాలి, ఈవెంట్లు చేయాలి, ఆడియో ఫంక్షన్లు చేయాలి, టీజర్ రిలీజ్ చేయాలి. ఎట్టాగూ 2వ వారం ఫంక్షన్ రాదు. అట్టా చేసినప్పుడు నేను బయటపడాలంటే అది ఇంకో సినిమా. అట్లా ఎంతమంది ప్రొడ్యూసర్లు, ఆ 5-6 కాకుండా కాంపౌండ్లో హీరోలు ఉన్న ప్రొడ్యూసర్లే సినిమాలు తీయట్లా. నేను వెళ్ళి బాబు అన్నా అవసరమా? నేను వాళ్ళు సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్లో కూర్చుని ప్రెసిడెంట్ పోస్ట్ అయిపోయినా కానీ నేను వాడు అక్కడ కమాండ్ చేసే పోస్టులోనే ఉన్నా. ఆ పోస్ట్ ఉండదు అక్కడికి వెళ్ళినాక ఇలా ఉండాలి. లొకేషన్లో ప్రొడ్యూసర్ అనేవాడు ఇట్లా ఉండాలి. లేకపోతే హీరోలకి ఒక్క సినిమా తర్వాత సక్సెస్ అయితే హీరో, ఇంకో సినిమా తర్వాత రెమ్యునరేషన్ ఇస్తాడు, 3వ సినిమా తర్వాత డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకునే లెవెల్కి వస్తాడు, 4వ సినిమా తర్వాత కథా డైరెక్టర్ సెలెక్ట్ చేసే లెవెల్కి వస్తాడు, 5వ సినిమాకి తనే షార్ట్ చెప్పే లెవెల్కి వస్తాడు. డైరెక్టర్ని పక్కన కూర్చోబెట్టి తనే షార్ట్ చెప్తాడు. అట్లా కొంతమంది హీరోలు ఉన్నారు ఇప్పుడు. మనకు అనవసరం, నాకు అనవసరం, నేను పేరెత్తను. ఎవరి కాళ్ళకి తెలుసు ఇండస్ట్రీలో మన బిహేవియర్ ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, వాడు ఎట్టా ఉన్నాం, మన బిహేవియర్ ఏంటి. ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు వాళ్ళందరితో తిరిగిన నాబోటాళ్ళు, వీళ్ళందరితో తిరగలేమమ్మా. ఫస్ట్ పాయింట్, సినిమా దిగిపోతే ఎవడ కొట్టడం. వీళ్ళందరితో తిరిగి మన అహం చంపుకొని, అహం చెడ్డ వితం చెడ్డ ఫలితం దక్కుద్దా, అది లేదు. మీ పెట్టుబడి వెనక్కి వస్తుందా, అది లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో సక్సెస్ అయినటువంటి ఈ ప్రొడ్యూసర్లు ఉన్నారు, మొత్తం ఫిల్మ్ అంతా సక్సెస్ అయింది, ప్రపంచం అంతా అప్లాస్ చేస్తుంది, ఇవన్నీ అనుకున్నప్పుడు ప్రొడ్యూసర్కి తగిన గుర్తింపు లభిస్తుంది అప్పుడన్నా? అది కూడా తక్కువే, లేదు. కొంతమంది డైరెక్టర్లు టేక్ ఓవర్ చేస్తున్నారు, కొంతమంది హీరోలు టేక్ ఓవర్ చేస్తున్నారు. సక్సెస్ వాళ్ళు తీసుకుంటారు. ఫెయిల్ అయితే నేను ప్రొడ్యూసరు ఎందుకు పనికిరాడు, హీరో డైరెక్టర్ మీద నెడతాడు, డైరెక్టర్ హీరో మీద నెడతాడు. వాళ్ళిద్దరు ఎట్టకు మళ్ళీ కలిసి పనిచేయరుగా, అందుకని వాళ్ళిద్దరు ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటారు. మధ్యలో పిచ్చాడు ఎవడా అంటే ప్రొడ్యూసరు. ఎవరు పలానా సినిమా ప్రొడ్యూసరు డైరెక్టరు ఒక హోమ్లీగా కలిసి, ఇప్పుడు రాఘవేంద్ర గారు ఇప్పటికీ చేస్తున్నాడంటే ఆయన ఆ బాధ్యత తీసుకునే చేస్తాడు, ఆ తరం కాబట్టి. ఇప్పుడు తరం ఎవరు చేస్తున్నారు అట్లా. రాఘవేంద్ర గారు కూడా సినిమా తీయాలంటే తీయలేడమ్మా, కోదండరామరెడ్డి గారు తీయలేరా? ఎందుకు తీయట్లే వాళ్ళు? లొకేషన్లోకి వెళ్ళి ప్రతి బాబు అనాలి. వాళ్ళే షార్ట్ చెప్తున్నారు.
ఇంక రాఘవేంద్ర గారు ఎందుకు, కోదండరామరెడ్డి గారు ఎందుకు? కొంతమంది వాళ్ళే షార్ట్ చేస్తున్నారు, కెమెరా ఇక్కడ పెట్టమంటారు, ఇట్లా అది ఏమంటారు, అది చేయమంటారు, ఇది చేయమంటారు. అవన్నీ మనం మా ప్రొడ్యూసర్కో లేకపోతే ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్స్ లైక్ రాఘవేంద్ర గారు లాంటి వాళ్ళకో అవసరం. ఇవన్నీ నేను ఎవరిని కించపరచడం కాదు, ఇండస్ట్రీలో పలానా వాళ్ళ పేరెత్తి నేను అనాలని కాదు. ఇండస్ట్రీలో ఎవరు తప్పులు వాళ్ళు, ఎవరు చిన్నపిల్లలు కాదు. అందరూ ఎంతో కొంత చదువుకుని వచ్చిన వాళ్ళే, ఎంతో కొంత ఊహ తెలిసిన వాళ్ళే, ఎంతో కొంత సినిమా నాలెడ్జ్ ఉన్నవాళ్ళే. సినిమా నాలెడ్జ్, సినిమా తీసే నాలెడ్జ్ లేకపోయినా 100 సినిమాలు చూసిన నాలెడ్జ్ అన్నా ఉండాలి అంటారే. చిన్నప్పటి నుంచి మనం 100 సినిమాలు అన్నా చూసుంటాం నిర్మాత అయ్యే రోజుకి. ఆ నాలెడ్జ్ అన్నా గుర్తుంటుంది కదా మనకి. అది లేకుండా ఒకటి చేతిలో మనం జుట్టిచ్చి అయ్యా బాబు అనాలంటే ఎందుకమ్మా సినిమా తీయాలి? మరి ఓటీటీలు, వెబ్ సిరీస్లు ఇవన్నీ వచ్చే వాటి ఆలోచన కూడా లేదా ప్రసాద్ గారికి? లేదమ్మా. ఓటీటీలు, వెబ్ సిరీస్ కూడా వాళ్ళకి కథ చెప్పాలి, వాళ్ళకి నచ్చాలి, వాళ్ళు ఓకే చేయాలి. వాళ్ళు ఓకే చేసిన తర్వాత ఎవరో ఒక ఇన్వెస్టర్ రావాలి, పలానా ఓటీటీ కంపెనీ ఓకే చేసింది, మీరు డబ్బు పెట్టండి, ఆర్టిస్టులు పలానా పలానా ఆర్టిస్టులు అని అనుకుంటున్నాం అంటే దానికి ఇన్వెస్టర్. ఇంత లాంగ్ గ్యాప్, మన దగ్గర డబ్బులు ఉన్నాయా సినిమా తీస్తాం అంతేగా. ఈ ఓటీటీలు ఇవన్నీ అవి కూడా అన్నీ సక్సెస్ అవుతున్నాయి. అన్నీ చిన్న సినిమాలు రెడీ అవుతున్నాయి, ఎన్ని వెబ్ సిరీస్ రెడీ అవుతున్నాయి, అన్నీ రిలీజ్ అవుతున్నాయా? అన్నీ అవట్లేదుగా. కొన్ని హాఫ్ వేలో అయిపోతున్నాయిగా. కొంతమంది పేరున్న ఆర్టిస్టులో, పేరున్న డైరెక్టర్లయో, ఒక పరంపర లాంటి ఆర్టిస్టులు డైరెక్టర్లు ఉంటే అట్లాంటి ఏదో సీరియల్ లాగా కంటిన్యూ అవుతున్నాయి. ఈ మధ్య రామోజీరావు గారు కొన్ని సీరియల్స్ ఎంకరేజ్ చేశారు, వెబ్ సిరీస్, శ్రీమతి ఏదో అట్లాంటి. అట్లా తప్పితే ఒక ఫ్యామిలీ డ్రామా తీస్తే సేఫ్గా మనం సీరియల్ నుంచి బయటపడతామనేది కూడా లేదమ్మా. వెబ్ సిరీస్ వాళ్ళకి కూడా ఇప్పుడంతా హారరు, డ్రాకులాలు, దెయ్యాలు, భూతాలు, డిఫరెంట్ సౌండ్లు మనం ఏం మాట్లాడుతున్నాం వినపడకూడదు. అట్లా ఇంట్లో ఫ్యామిలీ అంతా కూర్చొని చూడగలుగుతున్నామా? కొన్ని వెబ్ సిరీస్ పిల్లలతోనూ భార్యతోనూ కూర్చొని చూడగలుగుతున్నామా? మీరు ఆ స్కూల్ కాదు. నా స్కూల్లో వెబ్ సిరీస్ తీసినా జనం చీ అంటారు. చీ ఈయనెప్పుడో 5 ఏళ్ళాడు. ఎందుకమ్మా ఇవన్నీ అనిపించుకోవాలా? ఇప్పుడు నాకు 72 ఏళ్ళ వయసు, 52 ఏళ్ళ సర్వీసు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను హ్యాపీగా. అంతకైతే 500 రూపాయలు పెడితే వెళ్ళి సినిమా చూసి రావచ్చు. లేదు అంటే 1 రోజులు ఆగితే వస్తుంది. 1 రోజులు ఆగితే ఇప్పుడు ఇండియన్ 2 రిపోర్ట్ బాగాలేదు, నేను ఇక థియేటర్కి వెళ్ళను. ఇప్పుడు కల్కి బ్రహ్మాండమైన రిపోర్ట్ వచ్చింది, థియేటర్కి వెళ్ళి మొత్తం 13 మంది మా పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, చుట్టాలు అందరికీ కలిపి నేనే టికెట్లు బుక్ చేసి తీసుకెళ్ళాను. డబ్బు ఎక్కువ పెట్టి మరి పెంచిన రేట్లతో మల్టీప్లెక్స్లో 13 టికెట్లు కానీ మరీ వెళ్ళి చూసి వచ్చా. అట్లాంటి సీన్ ఎన్ని సినిమాలకు ఉంటాయి? నేను ఎన్ని సినిమాలకు వెళ్ళగలను? వన్స్ ఇన్ బ్లూ మూన్ లాగా సంవత్సరానికి 1, 2 సినిమాలు. అయితే ఇప్పుడు ప్రతిదానికి కూడా ఎక్కడైతే మొదలవుతుందో చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికే వస్తుంది అన్నట్టుగా మీ టైంలో మీరు ప్రొడ్యూస్ చేసినటువంటి పరిస్థితులు లేకుంటే ఆ టైంలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్కి ఇచ్చినటువంటి ఒక వెయిట్ అనేది, ఒక గౌరవం, మర్యాద అలాంటివి మళ్ళీ వస్తాయా? వస్తాయి అని ఆశిస్తున్నానమ్మా. ఎందుకంటే మలయాళంలో ఇప్పుడు ఆ ట్రెండ్ మొదలైంది. హీరోల్ని నమ్ముకోకుండా కథని నమ్ముకుని సినిమాలు తీస్తున్నారు, సక్సెస్ చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ ప్రేమలు ఇట్లాంటి సినిమాలు వచ్చినాయి. అది చాలా లో బడ్జెట్లో తీశారు, పెద్ద హిట్ కొట్టారు. అట్లా మలయాళంలో వస్తున్నాయమ్మా. తమిళ్లో కూడా లో బడ్జెట్ సినిమాలు, సముద్రకాని, ఈ ఇట్లాంటి వాళ్ళు కొంతమంది డైరెక్టర్ కమ్ హీరోలు వాళ్ళు కొన్ని లో బడ్జెట్లో సినిమా తీసి 3 కోట్లు 4 కోట్లు తీసి పార్థిపన్నం ఇట్లాంటి వాళ్ళు ఆ డబ్బు శాటిలైట్లోనే తీసేసుకుంటున్నారు, ఓటీటీలోను. థియేటర్కి రిలీజ్ ఎంత వస్తే అంత బోనస్. అట్లాంటి సినిమాలు ఈ మధ్య వస్తున్నాయి. నాబోటి వాళ్ళు కూడా కథ నేను చెప్పానమ్మా. ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ ఆ వాళ్ళు లొకేషన్కి వెళ్ళరమ్మా. ఓకే, సినిమా ఎలా తీయాలో తెలిసిన ప్రొడ్యూసర్లు కొంతమంది ఉన్నారు మినిమం కౌన్సిల్లో. నువ్వు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కి ఒక 50 లక్షలు, 1 కోటి రూపాయలు రెమ్యూనరేషన్ ఇస్తావు, వాడు తిన్నంత తింటాడు ఇంకా అదనంగా. డెఫినెట్గా చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నానమ్మా.
ఏ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాళ్ళు నిజాయితీగా పనిచేశాడు చెప్పానండమ్మా. ప్రొడ్యూసర్ లొకేషన్లో రాడు. కొంతమంది డైరెక్టర్లు అయితే కమిషన్లు తీసుకుంటారు. వాళ్ళ కోసం ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు కమిషన్ ఇవ్వాలంటే కెమెరామ్యాన్లకి కమిషన్ ఇవ్వాలి, అవుట్డోర్ యూనిట్ వాళ్ళు, ఆర్టిస్టులు టెక్నీషియన్స్ డైరెక్టర్కి కమిషన్లు ఇవ్వాలి. ఇట్లాంటి రోజుల్లో ఉన్నప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లొకేషన్లో ఉన్నప్పుడు నేను వెళ్ళి లొకేషన్లో సినిమా తీయలేను. అట్లా ఉన్నప్పుడు అసలు ఇండస్ట్రీ టోటల్గా అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయింది. మా తరంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఇప్పుడు నేను చెప్పానే ఓకే అశ్విని దత్ గారికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎవరో ఉన్నారు, కానీ వాళ్ళ అమ్మాయిలు భద్రంగా చూసుకుంటారు, వాళ్ళ అల్లుడే డైరెక్టరు. అట్లా ఎంతమంది కొంతమంది ప్రొడ్యూసర్లకి కొన్ని ప్రాజెక్టులకి ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటాడమ్మా. వాడే హోల్ అండ్ సోల్ ప్రొడ్యూసర్. వాడు ఎంత ఇవ్వమంటే అంత ఇవ్వాలి. వాడేంటి డైరెక్టర్ చెప్పి పలానా ఆర్టిస్టు శంకర్ గారు రికమెండ్ చేసిన ఆర్టిస్టు కవిత గారు కావాలి అంటే కవిత గారు 1,00,000 తీసుకునేదల్లా 10 లక్షలు అడుగుతుంది. ఎందుకంటే అక్కడ 20% 30% కమిషన్లు ఇవ్వాలి. కమిషన్లు ఇవ్వాలి కదమ్మా డైరెక్టర్కి, అందరికీ కమిషన్లు ఇవ్వాలి. అందుకని అట్లా ప్రొడ్యూసర్కి కాస్ట్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఆ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ కమిషన్ ఇచ్చినప్పుడు ఆడిదండా తను ₹1. ఇప్పుడు సినిమా హాల్లో బుకింగ్ క్లర్క్ టికెట్ ₹100 బదులు 200కి అమ్మన్నా అనుకో, ఫస్ట్ డే ఆడు 300కి అమ్ముతాడు, 200 ఓనర్కి ఇస్తాడు. అట్టా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇండస్ట్రీ అన్నారు. ఇండస్ట్రీ అంటే టాలీవుడే కాదు, మొత్తం అన్ని ఇండస్ట్రీలు ఇలాగే తయారయ్యా. ఆల్ ఇండియా ఇండస్ట్రీ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సమ్ హీరోస్ అండ్ సమ్ డైరెక్టర్స్. ప్రొడ్యూసర్ హ్యాస్ నో సే ఎక్సెప్ట్ 2-3 ప్రొడ్యూసర్స్ ఇన్ ఈచ్ లాంగ్వేజ్. సో మళ్ళీ అప్పటి రోజులు వస్తాయంటారా, లేకుంటే ప్రొడ్యూసర్కి వాల్యూ ఇచ్చే రోజులు? చెప్పలేము. అంటే సింకింగ్ పొజిషన్లో ఉంది ప్రస్తుతం. మళ్ళా పాత రోజులు రావాలంటే డిజిటల్ టెక్నాలజీ ఇవన్నీ వచ్చిన తర్వాత గుర్రం గుడ్డిదనే దానా తప్పదన్నట్టు ఖర్చులే. మీకు వాళ్ళ లో బడ్జెట్ సినిమా అంటే 10 కోట్లమ్మా. తెలుగులో 10 కోట్లు పెట్టి సినిమా తీసి దాన్ని ప్రమోట్ చేసి పబ్లిసిటీ చేసి 12 కోట్లు చేసి అది రికవర్ అవుతుంది అనేది నమ్మకం లేదు. ఎన్ని థియేటర్లు దొరుకుతాయో తెలియకుండా ఎప్పుడు రిలీజ్ చేసి దొరికినా దొరకపోయినా ఆ 12 కోట్ల రికవరీ లేదు, మార్కెట్ లేదు, సినిమా ఏనో మన కంట్రోల్ లేదు. మనకి ఒక కథ నచ్చితే ఆ కథ తీసుకురమ్మని ఒక డైరెక్టర్ పెట్టలేం. అట్లా ఉంది ఇండస్ట్రీ. సింకింగ్ స్టేజ్ టు బీ ఫ్రాంక్. బట్ ఇండస్ట్రీయే బ్రతుకుతారు. ఇండియాలో లోయెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇండస్ట్రీ. ఒక ₹1000 ఈ రోజులు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో ఒక ఫ్యామిలీ వెళ్ళి సినిమా చూసి రావాలంటే ₹1000 హ్యాపీగా సినిమా ఇండస్ట్రీయే. మంచి క్వాలిటీ సినిమాలు పాత రోజుల్లాగా తీస్తే మంచి క్వాలిటీ జనం చూస్తే ఉంది. సినిమా ఇండస్ట్రీకి ఫ్యూచర్ ఉంది, కానీ నియర్ బై ఉందా, ఆఫ్టర్ 10 years ఉందా, నెక్స్ట్ జనరేషన్ ఉందో చెప్పలేం. బట్ ఇవాళ హీరోలందరూ ఒకే ట్రెండ్లో ఫాలో అవుతున్నారు, ఒకే మోస. వాళ్ళకి క్యారవాన్ కావాలి, బౌన్సర్లు కావాలి, పర్సనల్ స్టాఫ్ కావాలి, ఒకవేళ అవుట్డోర్ ఎక్కడికైనా వెళ్తే చార్టర్ ఫ్లైట్ కావాలి. ఒక లెవెల్ వరకు. అంతకుముందు రామారావు గారు రెగ్యులర్ ఫ్లైట్లో వెళ్ళలేదా, నాగేశ్వరరావు వెళ్ళలేదా, కృష్ణ గారు, సోమబాబు గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ వెళ్ళలేదా? ప్రొడ్యూసర్లు పెడుతున్నా అవన్నీ చేస్తే కాస్ట్ 600 అవుతుంది. 600 మీరు తెర మీద చూపిస్తున్నారా? 600 కోట్లు నాకు అయింది. 600 కోట్లు తెర మీద చూపిండి చూద్దాం. ఖర్చుగా చూపిండి. ఇవాళ కల్కి ఉందమ్మా, ఆయన ఎంత ఖర్చు అయింది అన్నాడో అంతా తెర మీద చూపించాడు ఆయన. అట్లా ఎంతమంది ప్రొడ్యూసర్లు చూపించగలరు? ఇప్పుడు 600 కోట్లు ఇండియన్కి అయింది. చూడండి ఆ సినిమాలో డైరెక్టర్ తిన్న తప్పితే ఏమీ లేదు అక్కడ. ఓపెన్గా ఇంత మాట్లాడుతున్నానంటే ఎంత వెక్స్ అయి ఉంటాను ఆ సినిమా టాక్ విన్న తర్వాత. ఒక ప్రొడ్యూసర్ భవిష్యత్తు ఆలోచించిన తర్వాత, ఒక ప్రొడ్యూసర్ని ఇంత నాశనం చేశాడు ఈ డైరెక్టరు, షూట్ చేసి పారాయాలనే అంత కోపం రాదు? అసలు ఇండస్ట్రీలో ఇట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలా, అలౌ చేయాలా?
నెక్స్ట్ ఒక ప్రొడ్యూసర్ వచ్చి సినిమా తీయాలంటే వాడు సూసైడ్ చేసుకున్నట్టే. ఇప్పుడు మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఇవన్నీ కూడా ఇప్పటిదానికి ఒక వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఏదైతే ట్రెండ్ ఉందో కాట్రగడ్డ ప్రసాద్ గారు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎప్పటిదో పాతకాలం దాన్ని ఆలోచనలో ఆ ఓల్డ్ స్కూల్నే కంటిన్యూ చేసి అన్నారు. ఇప్పుడు కదమ్మా 15 ఏళ్ళ నాడు రాధాకృష్ణ గారు అన్నారు ఏబిఎన్లో, మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఓపెన్ ఆర్ట్లో ఇప్పుడు జనరేషన్లో మీరు మింగిల్ అవ్వలేకపోతున్నారు, బాబు బాబు అనలేకపోతున్నారంటే మేము అందరినీ చక్కగా హీరోలతో ఫ్రెండ్లీగా తిరిగి వచ్చిన వాళ్ళం అనలేకపోతున్నాం అని రాధాకృష్ణ గారు ఎందుకంటే ఎక్కువ ఎక్స్రే ప్రశ్నలు వేశాడు. ఆ రోజు చెప్పా, 15 ఏళ్ళ నాడు చెప్పా, ఇండస్ట్రీ సింక్ అవుతుందని. వాళ్ళు ఇంకా సింక్ అవుతుంది. యథార్థవాది లోక విరోధి అంటే లోక విరోధి. ఐ డోంట్ కేర్. నేను ఎవరిని ఇప్పుడు నా టీం అనేవాళ్ళు ఉన్నారే, ఈ రోజుకి నేను సుమన్కి ఫోన్ చేస్తే పొద్దున్నే ఎప్పుడన్నా హ్యాపీగా అన్నయ్య గారు ఎలా ఉంటానని, అలాగే నా టీం అందరికీ ఫోన్లు చేస్తూ ఉంటాను. నా వాణిశ్రీ గారు ఫోన్ చేస్తే ఎట్లా ఉన్నారంటారు. నాకు వర్క్ చేసిన ప్రతి ఆర్టిస్ట్కి పాండమిక్లో నేను ఫోన్ చేసేవాడిని. సత్యనారాయణ గారికి, కోట శ్రీనివాస గారికి, బాబుమోహన్ గారికి, బ్రహ్మానందం గారికి, అందరికీ నేను ఫోన్లు చేసి పాండమిక్ జాగ్రత్త, పాండమిక్ జాగ్రత్త అని అందరితోనూ వారం వారం మాట్లాడే. 2 నెలలు ఏంటయ్యా పని అంటే ఫోనే. అట్లా 2 సంవత్సరాలు అట్లా గడిచింది మనకు ఆ పాండమిక్ పీరియడ్. అట్లా ఆ సెంటిమెంట్ ఏది షావుకార్ జానక్ గారికి ఫోన్ చేసేవాడిని, అమ్మ ఎలా ఉన్నారు. బి సరోజదేవి గారికి ఫోన్ చేసేవాడిని, రాజశ్రీ గారికి ఫోన్ చేసేవాడిని, కాంచన్ గారికి ఫోన్ సీనియర్స్ అందరికీ ఫోన్లు చేసి, వాళ్ళు నాతో పనిచేసిన వాళ్ళు చాలా తక్కువ మంది, వాళ్ళతో నా పరిచయాలు ఛాంబర్లో వాళ్ళతో నా ట్రావెల్ని బట్టి శారద గారు, రాజశ్రీ గారు వీళ్ళందరికీ ఫోన్లు చేసి, కేఆర్ విజయ్ గారు అందరికీ ఫోన్లు చేసి, అమ్మ ఎలా ఉన్నారమ్మా, జాగ్రత్త అమ్మ. అలా వాళ్ళ ఆ ప్రేమలు అభిమానాలు ఎక్కడ ఉన్నాయమ్మా. ఒక హీరోతో సినిమా తీసిన తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అయితే ఆ ప్రొడ్యూసర్ ముఖం ఆ హీరో చూడ్డు. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. కృష్ణ గారికి ఒక ప్రొడ్యూసరు సినిమా తీశారు, రిలీజ్ అయింది, ఫ్లాప్. ఆ ప్రొడ్యూసర్ ఎక్కడ రెగ్యులర్గా ఒక హీరో ప్రొడ్యూసర్లు ఆ రిలేషన్షిప్ ఉంటుందిగా, రెగ్యులర్గా హీరో దగ్గరికి వెళ్ళి కలపట్టడం. ఏంటి ఆయన కనపట్లేదు, సినిమా రిలీజ్ అయింది, ఫ్లాప్ అయింది, ఆయన సిగ్గుపడుతున్నారా ఏంటి, ఆయన పిలవండి అని పిలిస్తే ఆయన వస్తే ఏంటి మళ్ళీ సినిమా తీయట్లేదు, అనౌన్స్ చేయలేదంటే పరిస్థితి లేదన్నారు. మీరు ఇక్కడ రేట్లు ఇస్తున్నా, మీరు సినిమా తీయండి అని. అప్పుడు ఇక్కడ సత్యరామూర్తి అని ఫైనాన్షియల్ ఉన్నారు, వాళ్ళని పిలిచి నేను ఈయనకి డేట్లు ఇచ్చాను, మీరు ఫైనాన్స్ ఇవ్వండి, ఏమన్నా తేడా వస్తే నాది బాధ్యత అన్న కృష్ణ గారు. ఇప్పుడు ఎక్కడున్నారు, ఎంతమంది ఉన్నారు? ఇలా ముఖం చాటేసేవాళ్ళే ఎవరైనా సరే. నేను చెప్తాను షంషేర్గా, ఆ ప్రొడ్యూసర్ మనకు అన్నం పెట్టాడు, ఆయన మనకి సినిమా లేని రోజుల్లో సినిమా ఇచ్చాడు, లేకపోతే మన ఇంట్రడ్యూస్ చేశాడు, లేకపోతే మనకి ఇంత డబ్బు ఇచ్చాడు. ఇప్పుడు ఓ ప్రొడ్యూసర్ కష్టాల్లో ఉన్నారమ్మా. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో పెన్షన్లు తీసుకుని కొంతమంది ప్రొడ్యూసర్లు బతుకుతున్నారు, మెడిక్లెయిముల మీద కొంతమంది బతుకుతున్నారు, తమిళ్లో కానీ తెలుగులో కానీ కన్నడ మలయాళం అన్ని చోట్ల. ఆ అవసరం ఎందుకమ్మా? ఇప్పుడు నీతో సినిమా తీసిన ప్రొడ్యూసరు కష్టాల్లో ఉన్నాడని నీకు తెలీదా? పిలిచి ఓ 10 లక్షలు ఇవ్వలేవా? చారిటీ ఇస్తే ఇన్కమ్ ట్యాక్స్లో ఎగ్జామ్టెడేగా. ఇప్పుడు నువ్వు 100 కోట్లు తీసుకుంటున్నావు, 10 కోట్లు 34 కోట్లు 40 కోట్లు ట్యాక్స్ కడతావు. దాని బదులు 10 కోట్లు దాన ధర్మాలు చేయి. నీ ప్రొడ్యూసర్లకే, ఎవరికో వద్దు, నీ ఇండస్ట్రీలో నువ్వు ఎవరితో అయితే ట్రావెల్ అయ్యావో ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, పలానా ఆర్టిస్ట్ బాగాలేదు, పలానా టెక్నీషియన్ బాగాలేదు, పలానా నిర్మాత బాగాలేదు, లేదా పలానా నీ ఇండస్ట్రీలోనే నీ కుటుంబంలోనే పిలిచి చారిటీ ఇవ్వలేవు? ఇస్తే ఇన్కమ్ ట్యాక్స్లో క్లెయిమ్ ఉందిగా. అంత మనసు ఎవరికి ఉంది? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు కనుక. ఇప్పుడు ఈ సోకాళ్ళు రెమ్యూనరేషన్లు పెంచుకోవటం వెళ్ళటం అనేది మన అహం మనం చూపించటం. ప్రేమనగర్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఇక్కడి నుంచి మన రాజ్యం మొదలు, ఇక్కడి నుంచి మనకు అహంకారం మొదలవుతుంది. నాగేశ్వర డైలాగ్ చెప్పుకుంటా ఏ స్టేట్కి వెళ్తాడు చూడండి, అట్లా ఉంది ఇవాళ.
ఎంత వైడ్ అవుతుందో అన్ని కూడా అలాగే వైడ్ స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. అలా ఉంది ఇంకా చెప్పుకుంటామంటే చాలా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ నేను అదే అనబోతున్నాను. బోల్డర్ ఉన్నాయి. మీ ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్, మీరు చేసినటువంటి కన్సర్న్స్ కూడా చాలా మందికి అవసరమైనటువంటి కన్సర్న్స్, బోల్డ్ అంతమంది ఆలోచించాల్సినటువంటి. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ప్రొడ్యూసర్ అనేవాడు పెన్షన్ తీసుకుని బతకాలా, ఇంకొక ప్రొడ్యూసర్ దగ్గర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ₹1,00,00,000 50 లక్షలు 25 లక్షలు ఇచ్చి నువ్వు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పెట్టుకుంటే వాడికంటే వీడు నిజాయితీగా ఎక్స్పీరియన్స్డ్, సినిమా ఎలా తీయాలో తెలుసు, కమాండ్ ఉంది. నీకు ఆ 25 లక్షలకి ₹1,00,00,000 మిగులుస్తాడు. అటువంటి వాళ్ళకి ఉద్యోగం ఇవ్వు. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఏం సార్ మీరు సఫర్ అవుతున్నారు, రండి నా సినిమాకి వర్క్ చేయండి, నాతో పాటు ఉండండి. ఆడెవడో మేనేజర్గా పెట్టుకుని ఆడి ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు, విచ్చలవిడిగా డైరెక్టర్ చెప్పినట్టు వాడటం ఎందుకు, మీరు దగ్గరుండి ఖర్చు పెట్టండి, మీరు సేవ్ చేయండి, మీరు తినండి, మీరు ₹1 తీసుకోండి, 25 లక్షల రెమ్యూనరేషన్ తీసుకోండి అంటే ప్రొడ్యూసర్లు రారమ్మా. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా పనిచేసి కార్డులో ఆ కార్డు వేసి టైటిల్ కార్డులో వేసి నా సినిమాకి మీరు హెల్ప్ చేయండి, మీరు నా దగ్గర ఒక పనాడిలాగా రావద్దు, నాకు హెల్ప్ చేసే సాటి నిర్మాత, మీ సాటి నిర్మాతగా మీ ఎక్స్పీరియన్స్ని నాకు ఉపయోగించండి అంటే ఈ సోకాళ్ళు నేను చెప్పిన పెద్ద ప్రొడ్యూసర్లు కూడా అటువంటి వాళ్ళని పెట్టుకోవచ్చు కదమ్మా. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉన్నారుగా, ఇప్పుడు కూడా సినిమా తీయలేని ఎక్స్పీరియన్స్డ్ ప్రొడ్యూసర్లు చాలామంది ఉన్నారుగా, వాళ్ళని పెట్టుకోవచ్చుగా. నిజమే. సో బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నిజంగానే సమస్యలు ఎన్ని ఉన్నాయో క్వశ్చన్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. నిజంగానే ఇవన్నీ బిట్లుగా ఆయన అందరికీ చేరాల్సినటువంటి అవసరం. చేరాలి అంటే నా ఆవేదన ఇండస్ట్రీ బాగుండాలని. ఇండస్ట్రీలో నిర్మాత అనేవాడు బాగుంటే ఇండస్ట్రీ అందరూ బతుకుతారు. హీరో కూడా నిర్మాత దగ్గర జీతం తీసుకునేవాడే, ఎంత కమాండ్లో ఉన్నాడైనా సరే అల్టిమేట్గా జీతం తీసుకునేవాడే. డైరెక్టర్ అయినా, హీరో అయినా, టెక్నీషియన్ అయినా, ఈ ఆర్టిస్ట్ అయినా నిర్మాత బాస్. ఆ రోజుల్లో రామారావు గారు యజమాని రెండు అనేవారు. అశ్విని దత్ గారు సినిమా తీసే రోజుల్లో అశ్విని దత్ గారు సెట్లోకి వస్తుంటే రామారావు గారు నిలబడి రండి యజమాని అని శివాజీ గణేశన్, ఎంజీఆర్, ఎన్టీ రామారావు గారు వీళ్ళందరినీ చూసిన కళ్ళు నాయి. వాళ్ళ హీరోలు అసలు అలా నుంచోవాలి, హీరో వస్తుంటే ప్రొడ్యూసర్ నిలబడాలి. జరుగుతుంది అది, నా కళ్ళారా చూసా. ఈ తమిళ్లో చూసా, కన్నడలో చూసా, తెలుగులో చూసా. హీరో అనేవాడు ఏడో అతని పేరు మీద మనం బిజినెస్ చేసుకున్నామని ఫీల్ అయ్యేవాడు. మనం డబ్బు పెట్టి అతను పోషిస్తున్నాం అనుకోవట్లా, అతని పేరు మీద మనం వ్యాపారం చేసుకున్నాం అనుకున్నాడు. అట్లా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్. మంచి రోజులు రావాలి. చాలా థ్యాంక్స్ అమ్మా. మీ ఐ డ్రీమ్స్ టీమ్కి, మీకు, మీ యాజమాన్యంకి అందరికీ థ్యాంక్స్ చెప్పండి. ఇది ఫస్ట్ ప్రతి నిర్మాత చూడాలని నేను అనుకుంటున్నా. ప్రతి సినిమా తీయాలనుకునే వాళ్ళు చూడాలి, తీసిన వాళ్ళు చూడాలి. దీనిలో నేనేమన్నా ఎక్కువ మాట్లాడానో, ఒకవేళ పొరపాటు మాట్లాడితే క్షమించమని కోరుకుంటూ, ఇండస్ట్రీలోకి రావాలి అనుకునే వాళ్ళు చూడాలి, ఎక్కువ మాట్లాడితే క్షమించమని కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, మీ ఇన్పుట్స్ అనేవి, ఎక్స్పీరియన్స్ అనేవి నిజంగా వాల్యుబుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.